హాయ్ అందరికి. లాస్ట్ 1 వీక్ గా మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు. 4 days హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. పిల్లలిద్దరికి ఫీవర్ అండ్ మోషన్స్. ఈ 4 days హాస్పిటల్లో పిల్లలతో మేము పడిన బాధ అంతా ఇంతా కాదు. మేము బెంగళూరు నుంచి వచ్చి 1 year అయింది. లాస్ట్ 1 year గా మా పిల్లలకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంది. మెయిన్ గా మా పెద్దోడు స్కూల్ కి వెళ్లేటప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ప్రతిసారి ఫీవర్ రావటం, హాస్పిటల్ కి టెన్షన్ గా పరిగెత్తడం, మాకు ఇది అలవాటు అయిపోయింది. మన చిన్నతనంలో ఫీవర్ అనే మాటే లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి పిల్లలకి ఫీవర్ అనేది కామన్ అయిపోయింది. హాస్పిటల్ వెళ్ళగానే క్యాన్ లా పెట్టి బాటిల్ పెట్టడం కూడా మ్యాండేటరీ అయిపోయింది. తాగే పాల ప్యాకెట్స్ దగ్గర నుంచి కూరగాయల వరకు ఇప్పట్లో మనం తినే ప్రతి ఫుడ్ కల్తీ అయిపోయింది. అందుకే మేము అవన్నీ అవాయిడ్ చేయాలని సిటీ నుంచి వెకేట్ చేసి వచ్చాము. నాకు మా ఆయనకి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్ లో చేయాలనే ప్లానింగ్ కూడా ఉంది. అందుకోసం ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. అంతా కల్తీమయమైన ఈ కాలంలో మళ్ళీ మన 90s ఇమ్యూన్ పవర్ ని మన పిల్లల్లో తీసుకురాగలమంటారా?